రోజు వాకింగ్ చేయటం వల్ల ఎన్నో లాభాలుంటాయి. అయితే ప్రతి వారం కనీసం 150 నిమిషాలైనా నడవాలంటున్నారు నిపుణులు. ఇలా నడవటం వల్ల ఎన్నో లాభాలుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గుతారు. క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడవటం ద్వారా చాలా క్యాలరీలు బర్న్ చేయవచ్చు. ఇలా నడవటం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీని కారణంగా శరీరం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. రెగ్యులర్గా వాకింగ్ చేయటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అంతేకాకుండా వారానికి 150 నిమిషాలు నడవటం ద్వారా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం మెరుగు. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ వల్ల వచ్చే పని ఒత్తిడి కారణంగా గుండెపోటు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి వాకింగ్ అనేది మంచి ఆప్షన్. ప్రతిరోజు నడవటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. రోజు వాకింగ్ చేయటం వల్ల శారీరకంగానే కాదు, మానసికంగా కూడా బలపడవచ్చు. ప్రతిరోజు నడవటం వల్ల మనసుకు ఉపశమనం లభిస్తుంది. ప్రకృతిలో నడవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కండరాలు, ఎముకలు దృఢంగా. ప్రతిరోజు నడవటం వల్ల కాళ్ల కండరాలు బలపడతాయి. దీంతో కీళ్లలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పిని వాకింగ్తో తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు నడవటం వల్ల కాళ్లల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో కండరాలు ఫ్లెక్సిబిలిటీగా మారతాయి. అంతేకాకుండా డైలీ వాకింగ్ వల్ల ఎముకలు చాలా బలంగా మారుతాయి. ఎముకల ద్రవ్యరాశి బలోపేతంగా మారుతుంది. రెగ్యులర్గా నడవటం వల్ల ఎముకల బోలు, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించవచ్చు. ప్రతిరోజు కనీసం 1 కిలోమీటర్ అయినా నడిస్తే ఈ లాభాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సమస్యలకు చక్కటి పరిష్కారం. ఈ రోజుల్లో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి నడక మంచి ఆప్షన్. ప్రతిరోజు కనీసం 1 కిలోమీటర్ అయినా నడవాలి. ఇలా నడవటం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. జీవక్రియ వేగవంతం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆమ్లతను తగ్గిస్తుంది. దీంతో గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇలా నడిస్తే బరువు తగ్గుతారు. గంటకు 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచేటప్పుడు మీ వీపుపై కొంత బరువును జోడించండి. ఇలా బరువులో 5% నుండి 7% వరకు తగ్గించుకోవచ్చు. దీన్నే రకింగ్ అంటారు. సాధారణంగా ఆర్మీ సైనికులు వీపు వెనక బరువు ఉన్న బ్యాగుల్ని ధరించి నడుస్తుంటారు. అయితే వారికి అంత బరువు కన్నా తక్కువగా వీపు వెనక ఉన్న బ్యాగుల్ని తగిలించుకొని నడవటం వల్ల మంచి ఫలితం ఉందంటున్నారు నిపుణులు. వీపుపై కొంత బరువుతో వాకింగ్ చేసినప్పుడు ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. అంతేకాకుండా కండరాలు దృఢంగా మారతాయి. అయితే మొదట్లో చిన్న చిన్న బరువులు మోస్తూ ఆ తర్వాత పెంచుకుంటూ పోవటం మంచిది. ఒకేసారి ఎక్కువ బరువుతో వాకింగ్ చేస్తే గాయాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.